చంద్రబాబు నాయుడు. ఓకే సార్, ఓకే, యా, ఓకే. బండారు రామోహన్ గారు ఇంకొకటి అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్. బండారు రామోహన్ గారు ఒకసారి పీసీఆర్ ఒకసారి 1935 డాక్యుమెంట్ ఒకసారి చూడండి. సరే, స్వాతంత్రం రాకముందు నుంచి అసలు బ్రిటిష్ పరిపాలన నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది నడుస్తుంది. ఇది 1931 మే 1 అప్పట్లో వచ్చినటువంటి ఆంగ్ల పత్రికలో వచ్చినటువంటి ఒక కథనం అనమాట. ఇందులో చాలా స్పష్టంగా ఉండడం జరిగింది. పోలవరం ఐలాండ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పైన జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి వార్త. అది చాలా స్పష్టంగా ఉంది. అందులో పోలవరం ఐలాండ్ ప్రాజెక్టు మొత్తం వ్యయం అప్పట్లోనే 18,55,000. దీన్ని గోదావరి డెల్టాలోని పోలవరం ఐలాండ్ ప్రాంతంలో 16,316 ఎకరాల సారవంతమైనటువంటి భూమికి నీరు అందించాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం సార్ 1935. ఇది 2026. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏంటి అసలు పోలవరం అసలు ఏంటి, ఎప్పటికీ పూర్తవుతుంది ఏంటి అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరికి అర్థం కానటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే ఇందాకే మన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ చూసాం మనం. 1935 నుంచి చాలా స్పష్టంగా డాక్యుమెంట్స్ అన్ని సేకరించడానికి కొంచెం టైం పట్టింది. సో అంటే వాస్తవాలు తెలియాలనేసి ఏదో మేము ఇచ్చేసాం అనేది కాకుండా ఎవరు చేశారనే దాని మీద. సో ఏమంటారు సార్? రాజుగారు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను 40-41 అని మాట్లాడానండి. ఈ డాక్యుమెంట్ చూడకుండా నేను మాట్లాడినా కానీ నిన్న మన టీవీలోనే మన పులిచింతల పాయింట్ నుంచి పైకి ప్రెజర్ పంప్ ద్వారా ఒక 14,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామంటే మన దానిలో చర్చ జరిగితే నయనాల గోవర్ధన్ గారు అని రాయించారు. పోలవరం కొట్టకపోతే శాపనార్థాలు పెట్టండి. నేను స్పష్టంగా చెప్పిన మీరు పెట్టకండి, అది ఎంతో సంగతి చూద్దామంటే ఇప్పుడు నిజంగా ఈ డాక్యుమెంట్ చూసిన తర్వాత నాకు కూడా కనువిప్పు జరిగింది. అది అంత లోతు పునాదులు తీయాల్సిన అవసరం వచ్చింది. చూసిన కదా ఇసుక మొత్తం అంతా కనుక 200 ఫీట్లు అంటే కనీసం 20 అంతస్తుల లోతు తీయాల్సిన పరిస్థితి, అంటే గట్టి ధరి వచ్చేదాకా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండోది ఏంటంటే మోహన్ రెడ్డి గారికి చిన్న ప్రశ్న వేస్తున్నాను. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ద్రోహం చేసిండు, మోసం చేసిండు అనుకుందాం కొద్దిసేపటికి. రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది అనుకుందాం. రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తుంది అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకురావాల్సిన బాధ్యత